మీ కామెంటు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా హేమంత్ హేము గారు అన్నా డిసెంబర్లో ఎలా ఉంటాయి? 1500 ఉంటాయా? ఇవాళ మదనపల్లి మార్కెట్లో 11 నుంచి 1200 రూపాయలు చాలా వాటిలో పడ్డాయన్న. ఇక మీరు అడుగుతున్నది 300 రూపాయలు పెద్ద బాక్స్ అయితే ఓకే. డిసెంబర్ ఏముంది, ఇంకా 12 రోజులు అంతే. స్టాకులు అయితే పెద్దగా పెరిగే అవకాశం లేదు. సంక్రాంతి వరకు ధరలు బాగానే ఉంటాయని ఒక అంచనా, ఒక నమ్మకం. మరి 1500 1000 రూపాయలు అనేది వెయిట్ అండ్ సీ. ఈయన క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్లో ఎంత ఉంటాయి? 1500 రూపాయలు 1500 ఉంటాయా? కోలార్లు 10 కేజీల బాక్స్ 1500 చెప్పలేమన్నా. ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే మాత్రం ఆ ధర అందే అవకాశాలు తక్కువే. బట్ ఇప్పుడు ఏముందో మనం చెప్పలేము, చూద్దాం. కుప్పం వీడియో డైలీ అప్డేట్ ఇవ్వన్న మదన్ కుమార్ గారు. అన్న ధరలు పెరిగాయని అన్ని మార్కెట్ల నుంచి వీడియోలు వస్తున్నాయి. గతంలో వీడియోలు వచ్చేది కాదు. మరి ధరలు ఉన్నంత వరకు అన్ని మార్కెట్ వీడియోలు రావచ్చు బహుశా. రాయకోట ఒక వీడియో పొరపాటు ఇవాళ అప్లోడ్ చేసి నిన్న చేయాల్సిన వీడియో అది ఇవాళ చేశాను. సారీ. ఎస్, నిజమే, అది నిన్నటి వీడియో, అది చూసుకోలేదు. మొలక చెరువులో లాస్ట్లో 1300 పోయిందన్న జగన్ రెడ్డి గారు. మేబీ వెళ్ళి ఉంటాం చెన్నై. ఎందుకంటే నేను వీడియో చేసే సమయానికి అక్కడ టాప్ ధర 1200 రూపాయలు మాత్రమే. మీరు ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. ఇక వివేకానంద్ కే గారు, అన్నా నువ్వు చెప్తే మాకు నమ్మకంగా ఉంటుంది. జనవరి ఫస్ట్ కటింగ్ పడుతుంది. రేట్స్ ఉండొచ్చా అన్న? పెట్టుబడి పెట్టడానికి భయం వేస్తుంది. నువ్వు చెప్పు అన్నా, కొంచెం ధైర్యం వస్తుంది. అన్న రేట్లు ఉంటాయా ఉండవా? ఈ స్థాయి రేట్లు ఉంటాయని ఇంకా పెరుగుతాయని చెప్పరు, కానీ మంచి ధరలు సంక్రాంతి వరకు మంచి ధరలు వెళ్ళవచ్చు అన్నది అందరి అంచనాలు. కాబట్టి ఎంత ఖర్చు అంతే ఖర్చు పెట్టండి. ధరలు అయితే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుతం వాతావరణాన్ని పరిశీలిస్తుంటే. బట్ జనవరికి 40 రోజుల సమయం ఉంది కాబట్టి దైవానుగ్రహం ఉండాలి. ఎన్ని రోజులు ఉండొచ్చు ఈ రేట్? సయ్యద్ బాయ్ దాదు గారు, అట్లా ఇప్పుడిప్పుడే ధరలు పెరిగాయి, అప్పుడే ఎన్ని రోజులు అని ఎందుకన్నా? జరిగినంత కాలం జరగని, ఈ ధరలు ఆస్వాదిద్దాం. అన్నా మచ్చకాయల రేట్ చెప్పు. శివరాజ్ గారు, అన్నా టమోటాల ధర వస్తే అన్ని కాయలు కూడా డిమాండ్ ఉంటుంది. 150 రూపాయల లోపు పొడికాయలు కూడా లేవు ఇవాళ మదనపల్లి మార్కెట్లో. మచ్చకాయలు అంటే 1-2 మచ్చలను కూడా ఇబ్బంది లేదు, ధరలు పెడతాయి. మీడియం క్వాలిటీ ఉన్న ధరలు కాకుండా మామూలు ధరలు పెడతాయి. ఇక బసవేశ్వర రెడ్డి గారు, సయ్యద్ బాయ్ ఈ డిసెంబర్ నెలలో అయినా సువర్ణాక్షరాలతో లిఖించవచ్చా టమోటా ధరలు? వేచి చూసి నెలలు గడిచాయి. ఇక సంవత్సరం ముగింపుకు సమయం ఆసన్నమైనది. ఎక్కడో ఒక చిన్న ఆశతో ఎదురుచూపులు. డిసెంబర్లో ధరలు వస్తే ఆనందం కలుగుతుంది, లేకుంటే బాధతో. ఎంఎస్ ధోని స్ఫూర్తితో వన్ మోర్ లాస్ట్ సీజన్ అంటూ 2026 సీజన్ కోసం పనులు ప్రారంభం. చాలా చక్కగా పెట్టే తప్పుడు కామెంటు. మరొకసారి చదువుతున్నాను. డిసెంబర్లో సువర్ణాక్షరాలతో లిఖించవచ్చా టమోటా ధరలు? వేచి చూసి నెలలు గడిచాయి. ఇక సంవత్సర ముగింపునకు సమయం ఆసన్నమైంది. ఎక్కడో ఒక చిన్న ఆశతో ఎదురుచూపులు. డిసెంబర్లో ధరలు వస్తే ఆనందం కలుగుతుంది, లేకుంటే బాధతో. ఎంఎస్ ధోని స్ఫూర్తితో వన్ మోర్ లాస్ట్ సీజన్. వెరీ గుడ్ కామెంట్. డిసెంబర్ 10 వరకు రైజింగ్, ఆఫ్టర్ సంక్రాంతి డౌన్. దేవరాజ్ గారు, సారీ బ్రో, ఇప్పుడే ధరలు ఉన్నాయి కాబట్టి ఈ డౌన్లు ధరలు తగ్గుతాయి. ఈ విషయాన్ని పక్కన పెట్టేద్దాం. అన్నా డిసెంబర్ 10లో కటింగ్ పడుతుంది. మల్గారి గారు, మీకంతా శుభమే జరగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. మొత్తం మీద అయితే వేచి ఎదురు చూసి నెలలు గడిచిపోయాయి. డిసెంబర్లోన ధర పెరుగుతుందన్న ఆశ, లేకుంటే ఎంఎస్ ధోని స్ఫూర్తితో వన్ మోర్ సీజన్ అంటూ 2020 పనులు ప్రారంభం. ఇది హైలైట్ కామెంట్. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధానం కార్యక్రమం. కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేవుడు సయ్యద్ షహదా. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.